पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. విషయం లేదంటే ప్రసంగంలోకి వెళ్ళిపోదాం. బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయము 3వ బ్రాహ్మణము 25వ ప్రకరణం. యద్వై తన్న రసయతే రసయన్ వై తన్న రసయతే నహి రసయితుం రసయతేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాన్ నా తద్ ద్వితీయమస్తి తతో అన్యద్ విభక్తం యద్ రసయేత్. యద్వై తద్ ఏదైతే రసయతే రసయన్ వై తన్ నా రసయతే, ఏదైతే ఇప్పుడు వ్యసనాల పరులై ఉండి మరియు ఈ యొక్క పొగ తాగేటువంటి వారు కానీ, ఈ కళ్ళు సార తాగేటువంటి వారు కానీ, వారు ఏదైతే రసాస్వాదనం చేస్తూ ఉన్నారో ఆ రసాస్వాదనం చేస్తూ అది సరైనటువంటిదా కాదా అనేటువంటి అవగాహన లేకుండా వారు దానిని గ్రహిస్తూ ఉన్నారు. ఇందాక మనం పూర్వ ప్రకరణంలో తెలుసుకున్నది ఏంటంటే, వింటూ ఉండి కూడా విననటువంటి పరిస్థితి, చూస్తూ ఉండి కూడా చూడనటువంటి పరిస్థితి ఏ రకంగానో, ఇది రసయను అంటే అన్నం ద్వారా, అన్నపానీయముల ద్వారా ఏదైతే రసతత్వము తయారవుతుందో ఆ రసతత్వాన్ని ఆస్వాదిస్తూ కూడా ఆ రసతత్వంను గ్రహించని వైనం. ఇది కేవలం అజ్ఞాన భరితంగా ఉంటున్నటువంటిది. నహి రసయితుర్ రసయతే విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్. ఈ యొక్క రసాన్ని ఆస్వాదిస్తున్నటువంటి, రసాస్వాదనం చేస్తున్నటువంటి ఆత్మ అవినాశి అయి ఉండి కూడా ఈ యొక్క రసానికి లోపభూయిష్టమై అంటే లోభత్వంతో ఈ రసాస్వాదనంలో కూరుకుపోయి పరిస్థితి ఎలాంటిది ఏంటంటే, ఒక మదమస్త ఏనుగు వెంటబడిందని చెప్పేసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరిగెడుతున్నట్టుగా పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి అతను ఒక చెట్టు కిందకి రాగానే వేరు తట్టుకొని దడామని పడ్డాడు. అది ఎలా అంటే ఆ చెట్టు కింద బావి అంచున్నది, పడిపోయాడు. పడిపోయేసరికి ఏంటంటే అమ్ము పడిపోయానని చెప్పేసి చేతులతోటి ఏదో అందితే దాన్ని పట్టుకొని ఉన్నాడు. అదేంటంటే ఆ చెట్టు యొక్క ఊడలు, అంటే మర్రి చెట్టు కింద ఆ ఊడలు పట్టుకొని వేలాడుతున్నాడు. కింద చూస్తుంటే ఏంటంటే ఒక కొండ శిలువ ఆ బావిలో ఉంది, కొండ శిలువ బావిలో ఉంది. పైకి ఏదో కటకటమని శబ్దం వస్తుంటే అక్కడ ఒక నల్ల ఎలుక, తెల్ల ఎలుక తను పట్టుకొని వేలాడుతున్నటువంటి ఆ ఊడలను కొరుకుతుంది. ఇంతట్లోనే అదేంటంటే అతడు ఉరికొచ్చి ఊడలను పట్టుకొని వేలాడుతున్నాడు కాబట్టి చెట్టు కొమ్మ కదిలినందువల్ల దానిపైన ఉన్నటువంటి తేనె తెట్టి అది కదిలేసరికి ఆ ఈగలు ఏమనుకున్నాయంటే ఏదో ఆక్రమణ జరుగుతుంది అనుకుని అవి వచ్చి దాడి చేస్తున్నాయి. ఇంత జరిగినా కూడా అతను ఆ తేనె తెట్టి కదలడం వల్ల ఆ తేనె ఒక్కొక్క చుక్క కారుతూ ఉంటే ఆ రసాస్వాదనం చేస్తున్నాడు. ఆ ఎలుకలు
తెల్ల ఎలుక, నల్ల ఎలుక అది తను పట్టుకొని వేలాడుతున్న ఊడలను కొరుకుతూ ఉంటే కింద పడితే కొండ సిల్వ ఉంది, అది తినడానికి చూస్తుంది. ఇంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉండి కూడా ఆ పైనుండి ఒక్కొక్క బొట్టు వడిసేటువంటి ఆ తేనెను అతడు ఆస్వాదనం చేస్తున్నాడు. ఎంత బాగుంది, ఎంత రుచికరంగా ఉంది అనేటువంటి పరిస్థితి. మర్రి చెట్టు అనేటువంటిది సృష్టి వ్యవస్థ. తను పట్టుకొని వేలాడుతున్నటువంటి ఊడలు జీవితం. ఆ ఊడలను కొరుకుతున్నటువంటి తెల్ల ఎలుక, నల్ల ఎలుక దినము, కాలం అనేటువంటి ఇది కాలం గడిచిపోతుంది, దినరాత్రులు గడిచిపోతూనే ఉన్నాయి. కింద ఈ యొక్క కొండ సిలువలాగా ఉన్నటువంటిది మన మృత్యువు, అది మన ఎదురు చూస్తూ ఉంది. అందు గురించి ఇవన్నీ ఉన్నను కూడా మళ్ళీ ఈ యొక్క సుఖ దుఃఖాలు, రోగాలు, ఆ తేనెటీగలు వచ్చి కుడుతున్నా కూడా ఆ పైనుండి వడుస్తున్నటువంటి రసాస్వాదనం, సమయ సందర్భానుసారంగా ఆహార పదార్థాల ద్వారా వారికి దొరికినటువంటి రసాస్వాదనంతో జీవుడు ఆహా ఇది బాగుంది, అది బాగలేదని చెప్పేసి ఆ మైకంలోనే ఉన్నాడు. కానీ ఇది ఉచితము, ఇది అనుచితము అనేటువంటి తెలియనటువంటి అమాయకత్వంలో, అజ్ఞానంలో ఉన్నాడు అనేటువంటిది సారాంశం. ఆచార్యజీ ఇక్కడ ఒక సామెత కూడా ఉంది, కొరుటిమి నీ దొంగ కూడు అడిగినట్లు. ఆయనకు సావు నిర్ణయం అయింది కానీ కూడు, అన్నం కావాలంటారు. అంటే మీరు చెప్పింది స్పష్టంగా మరి ఎంతమంది కనిపించిందో నాకైతే తెలియదు, కానీ ఒక కథ గుర్తుకొస్తుంది. తొందరగా మాది సర్దిగా టిఫిన్ కట్టియవే, నేను వెళ్ళాలి అని అంటే, ఎక్కడికి వెళ్తున్నానంటే చావడానికి వెళ్తున్నాను. మరి చావడానికి వెళ్ళేటప్పుడు టిఫిన్ ఎందుకు అంటే, ఎట్లా తెస్తారు అని అంటే, రైలు కింద పడి తెస్తాను. మరి రైలు కింద పడి చావడానికి మరి టిఫిన్ ఎందుకు అని అంటే, అది ఆ రైలు ఏమైనా సమయానికి వచ్చి వస్తాయా ఏంటి? అది ఆలస్యంగా వస్తే అప్పటి వరకు నేను ఆకలితో చావాలా? అందుకని తిని చచ్చేదేదో తిని వస్తానని చెప్పేసి తీసుకుపోతున్నాను, తొందరగా కట్టమన్నట్టు. అది ప్రమాదమే అని తెలిసినా కూడా కానీ దీనికి సరైన ఆలోచన చేయటం అనేది చేయట్లేదు అనమాట. అంతే. తతో అన్యద్ విభక్తం రసయేద్. ఇక తను ఆ యొక్క కళ్ళు సారా తాగే దాంట్లో, ఈ బీడి పొగలు తాగే దాంట్లో తను ఇక తన్మయత్వంతో దాంట్లో కోల్పోయి, ఇక అది తాగడం అంటే పండుగ చేసుకోవడము అని అంటే బుద్ధిని భ్రమింపజేసుకోవడం మరియు ఇది ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడం, అదే పండుగ అని. పూర్వకాలంలో పండుగ అంటే ఏంటంటే మనకు ఆరోగ్యకరమైనటువంటిది, ఆనందాన్ని, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చేటువంటిది, ఇంటిల్లిపాదిని మమైకం చేసేటువంటిది పదార్థాలను తయారు చేసుకునేవారు. ఇప్పుడు ఏంటంటే మనకు పండుగ వచ్చిందంటే ఒక ప్రాణి చావాల్సింది, ఒక గొర్రెను, మేకను, ఆవో ఏదోటి చావాల్సింది. దాని చావు మనకు పండుగ. కుళ్ళినటువంటి సారాయే, కళ్ళు సారాయే మనకు ఆమోద ప్రమోదం అని. అంటే దీని ద్వారా కుళ్ళినటువంటి పదార్థం మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంటుంటది. మరియు ఒక ప్రాణి అది చావాలి, చస్తే దాని పిల్లలు శాపనార్థాలు పెడుతుంటాయి. నీ పండుగ ఏవో కానీ మమ్మల్ని అనాథ చేసావు, అమ్మ నాన్నని దూరం చేస్తున్నావు, నా కుటుంబాన్ని మొత్తం రూపుమాపుతున్నావు అని చెప్పేసి అవి శాపనార్థాలు పెడతాయి. ఈనాటి పండుగ ఈ రకంగా తాగడం, తినడం, అటువంటి పరిస్థితి ఉన్నది. ఇదంతా అజ్ఞానయుక్తంగా, అజ్ఞాన భరితంగా ఉండడం. ఇక యద్వై తన్న వదతి, ఇదే అర్థమైందా లేదా? 24వది రసాస్వాదనం. వాళ్ళు తాగుతున్నది ఎందుకు అని అంటే అది తాగాల్సిందే. తాగినాక పరిస్థితి ఎలా ఉంటుంటది అని అంటే, ఒక మిత్రుడికి కొడుకు పుట్టిండనే సమాచారం వస్తే అతను ఆగలేక మొట్టమొదట హాస్పిటల్కి పోయి కొడుకుని చూడాలనేది విడిచిపెట్టి మిత్రుని కళ్ళు సారా తాగే సారాయి దుకాణానికి వెళ్ళి సారా తాగాడు.
బాగా తాగిన తర్వాత ఇక వచ్చి ఇద్దరు వచ్చి కిటికీలకి వెళ్ళి చూసేసరికి ఆ భార్య పక్కన ఇంతంత చిన్నగా కనబడ్డాడు అన్నట్టుగా. చూస్తే కొడుకు పుట్టిండనే సంతోషమే కానీ ఏం సంతోషం, వాడు పుట్టింది ఇంతంత పుట్టింది, వీడు ఎప్పుడు పెద్దగా అవుతాడు, ఇతడి వల్ల ఏం ఉపయోగం అని ఆయన అంటున్నాడు. నువ్వేం బాధపడకు, నేను పుట్టినప్పుడు కూడా కేవలం 3 పౌన్లలో పుట్టాడు, 3 పౌన్ల బరువుతోటే పుట్టానన్నాడు. మరి అప్పుడు నువ్వేమైనా బ్రతికావా అని అంటే ఇక నేను గట్టిగానే అయితే చెప్పలేను అని అంటున్నాడు. అంటే నువ్వు బ్రతికావా అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఎవరికైతే కొడుకు పుట్టాడో ఆయన అడుగుతున్నాడు. ఇక తన మిత్రుడు ఏమంటున్నాడు అంటే నేనైతే గట్టిగా చెప్పలేను అంటున్నాడు. అంటే ఎంత తాగారు అంటే తాగిన మైకంలో తాను ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదు అన్నట్టు. అర్థమవుతుందా లేదా విషయం? యద్వై తన్నా వదతి వదన్ వై తన్నా వదతి. ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాట్లాడేటువంటి మాట ఏం మాట్లాడుతున్నారో మాట్లాడే వారికే తెలియనటువంటి పరిస్థితి. ఇందాక వాళ్ళు సారాయి దుకాణంలో కూర్చుండి తాగుతూ మాట్లాడుతున్నటువంటి వారి వలె ఏది నోటికి వస్తుంది మాట్లాడడమే. వక్తుం వక్తేర్ విపరిలోపో విద్యతే. ఇక మాట్లాడేటువంటి ఒక్కొక్కసారి ఏంటంటే వదతో వాఘాత న్యాయం. వదతో వాఘాత న్యాయం అంటే మాట్లాడేటువంటి మాట తనని ఖండిస్తుండడం, తన మాటని తప్పు పట్టడం. అర్థమవుతుందా? నియంత్రణ కోల్పోవటం. అదే ఇందాక అతను మాట్లాడుతున్నాడు కదా అంటే నా కొడుకు పుట్టేటోడు పుట్టిండు కానీ ఇంత చిన్నగా పుడితే అతన్ని ఎట్లా అతనితో ఆడుకోవస్తుంది, అతనితోటి మనోరంజనం ఎట్లా చేస్తుంది, వాడు చిన్నగా ఉన్నోడు పెద్దగా అవుతాడా కాడా అనేటువంటిది అనుమానం ఆ తండ్రికి వచ్చింది. స్నేహితుడు ఏమంటున్నాడు అంటే నువ్వు అంతగా ఏం బాధపడకు, నేను పుట్టినప్పుడు కూడా 3 పౌన్ల బరువుతో పుట్టానట అని అంటే ఆ తండ్రికి ఏమనుమానం వచ్చింది అని అంటే ఆ పిల్లవాని తండ్రికి ఏమనుమానం వచ్చిందంటే మరి నువ్వు బ్రతికే ఉన్నావా అని అంటే ఆ స్నేహితుడు ఏమంటున్నాడంటే గట్టిగా చెప్పలేని అంటున్నాడు. గట్టిగా చెప్పలేక ఇంత పెద్దగా పోయి సారాయి దుకాణాలకు వచ్చి స్నేహం చేసి మాట్లాడుతున్నాడా అంటే ఇదంతా సోయిలేని తరంలో మాట్లాడుతున్నారు అన్నట్టు. వాళ్ళు తాగిన భౌతిక స్థితిని కూడా గుర్తించిన స్థితి, అటువంటి స్థితిలో ఉన్నారన్నమాట. అవినాశిత్వాద్. ఈ తాగినటువంటి వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఎవరైతే మాట్లాడుకుంటున్నారో స్నేహభావంతో ఆ ఇద్దరు జీవాత్మలు నా అన్య ద్వితీయం అస్తి. ఈ రకంగా అటువంటి సోయలేని స్థితిలో వారు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియనటువంటి అమాయక స్థితిలో తతో అన్యద్ విభక్తం వదేత్. ఇంకా ఇది బుద్ధితోటి ఆలోచించి ఈ యొక్క విభక్తం అని అంటే ఈ తాగిన మైకం నుండి తేరుకొని జ్ఞానపూర్వకంగా బుద్ధిపూర్వకంగా మాట్లాడేది వారికి తోచట్లేదు. ఇప్పుడు 27వ చూడండి. యద్వై తన్ నా శృణోతి శృణ్వన్ వై తత్ నా శృణోతి. ఇక ఎవరైనా ఇటువంటి సందర్భంలో తల్లి గాని తండ్రి గాని మిత్రుడు గాని భార్య గాని ఎవరైనా చెప్తే వారి మాట వింటారా? తాగుబోతు అలవాటు పడ్డవారు వాళ్ళు వినరు. అంటే వారికి అదొక అలవాటు అయిపోయింది, వ్యసనం అయిపోయింది. కాబట్టి వారు అటువంటి వారి మాటనే వింటుంటారు. ఆ సమయానికి తాగాల్సిందే. ఆ తాగడానికి లేకపోతే డబ్బులు లేకపోతే ఇక వాళ్ళు చేయని వ్యవహారం అంటూ ఉండదు. ఓం ఆచార్య ఇక్కడ ఏమంటారు అంటే తాగినోని మాట సాగినోని మాట ఒకటే. వాళ్ళు విన్నారు, ఎవరి మాట విన్నారు, ఇక వాళ్ళదే. తాగినోడు సాగినోడు వాళ్ళు నడిచినోడు వాడు అట్లని చెప్తుంటాడు, తాగినోడు అంతే, వాళ్ళది అంతే ఉంటది. యద్వై తన్ నా శృణోతి శృణ్వన్ వై తద్ నా శృణోతి. వింటూ ఉండి కూడా వారు వినిపించుకోరనమాట అటువంటి పరిస్థితి. శ్రోతు శృతేర్ విరలోపో విద్యతే. ఇక ఆ రకంగా వారిలో వినికిడి వివేకం అనేటువంటిది లుప్తమైపోతుంది. ఆ కారణంగా అవినాశిత్వాద్. ఎందుకు అని అంటే అవినాశి అని అంటే ఇక్కడ ఇది ప్రారంధం అనేటువంటిది వారి చేత ఆ రకంగా చేయిస్తుంది. తద్ ద్వితీయమస్తి
తతో అన్యద్ విభక్తం యత్ శృణుయాత్. ఇంకా ఏదైతే వింటాడో ఆ వింటే వారి జీవితాన్ని మార్చేస్తుంటది. ఇప్పుడు ఒక కథ ఏంటంటే, ఒకతనికి బాగా దగ్గులేసింది. ఆ దగ్గుతూ ఉంటే కింద పొత్తి గడుపులో ఆ ప్రొస్టేట్ గ్రంథి ఉబ్బిపోతుంది, అక్కడ ప్రభావితం అవుతుంది. మళ్ళీ దగ్గి ఛాతిలో నొప్పి వస్తున్నది. ఇక ఈ అతనికి ఎంతమంది వైద్యులు ఎన్ని హాస్పిటల్కి తీసుకుపోయినా కూడా అది బాగా అవుతలేదు. ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి దురలవాటు ఏంటంటే పెరుగు తినడం అతనికి మహా ఇష్టం. అయితే ఎవరెవరితోటో ఈ రకంగా తెలుసుకుంటూ ఉంటే ఒక వైద్యుని పేరు తెలిసింది. అతను వచ్చాడు చికిత్స చేయమని. అంటే పరీక్షణ చేసిన తర్వాత అతను చెప్పింది ఏంటంటే, అందరూ ఇదివరకు వచ్చినటువంటి వైద్యులందరూ వచ్చి ఏం చెప్పారంటే, నువ్వు పుల్లటి వస్తువులు తినొద్దు, ఫ్రిడ్జ్ లో ఉన్నవి తినొద్దు, పెరుగు అసలే తినొద్దు అని చెప్పేసి వారు చెప్పారు. ఇతను వచ్చేమన్నాడంటే, నువ్వు ఏదైనా తినొచ్చుగా, నువ్వు పెరుగు ఇష్టం ఉంటే పెరుగు తిను, ఆ పులుపు ఇష్టం ఉంటే పులుపు తిను, ఫ్రిడ్జ్ లో వస్తువులు ఏమున్నా కూడా చల్లటి వస్తువులు నీవేవైనా తినొచ్చు అని అంటాడు. ఇప్పుడు డాక్టర్లు చెప్పినట్టు. డాక్టర్లు అంతే కదండి ప్రతిదానికి. ఇంకా అట్లా చెప్పేసరికి ఆశ్చర్యం ఏమిటంటే, అతడు ఆ రోజు దగ్గు అనేటువంటిది కొద్దిగా తక్కువ అయింది. రెండవ రోజు మూడవ రోజుకు మొత్తం పోయింది. ఎందుకు పోయింది అని ఎందుకు తగ్గింది అని చెప్పేసి ఆ యొక్క వైద్యుని అడిగితే అతను ఏమన్నాడంటే, ఇతడు ఎక్కువ రోజులు బతకడు, ఇతడు బ్రతికేది కేవలం 2-3 రోజులు, మహా అంటే వారం రోజుల లోపల చనిపోతాడు. కాబట్టి ఇక అతనికి ఇది తినద్దు అది తినద్దు అని చెప్పేసి నోరు చేతులు కట్టేయడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? అటు సచ్చేటప్పుడైనా మంచిగా అతని చివరి కోరిక మంచి తృప్తిగా తిని సావని అని చెప్పాడు. అమ్మ ఇది తింటే నేను చేస్తానా అని చెప్పేసి అతడు తినడం మానేశాడు. అందు గురించి అతనికి దగ్గు తక్కువైపోయింది. అర్థమవుతుందా? ఆచరించాడు కాబట్టి తనకు తెలియకుండానే దాన్ని ఆచరించాడు, అందుకని తగ్గిపోయింది. అది షుగర్ రోగం ఉన్న వాళ్ళు ఏంటంటే తీపి తినద్దు అని అంటుంటారు. తినే వాళ్ళు నోరు కట్టలేక దొంగతనాన్ని తింటుంటారు ఇక్కడ అక్కడ. అందు గురించి అప్పుడప్పుడు షుగర్ పెరుగుతూ ఉంటుంటది. ఇక అది వారికి అప్పగించామనుకోండి, ఇక నువ్వు ఎంత అయినా తిను అంటే, ఎందుకు ఎంత అయినా తినమంటున్నారంటే, ఇక నువ్వు బతికేది కొద్ది రోజులే కదా. అందు గురించి నువ్వు తినుకుంటూ చేస్తే మళ్ళీ నీకు తృప్తి అయినా కలుగుతుంది కదా, అందుకని నువ్వు తిను అని చెప్పేసి చెప్పాడు. భాగ్యలక్ష్మమ్మ గారు అర్థం కావట్లేదా? వింటున్నాను. అందుకని దీన్ని ఏమంటారంటే శటే శాఠ్యం సమాచరేత్. ఎవరైతే ఎంత మొండిగా ప్రవర్తిస్తుంటారో, మొండికి జగమొండి అయితేనే విరుగుడు సరిగ్గా పనిచేస్తుంటది. లేదు వాళ్ళని ప్రాధేయపడుతూ, వద్దురా నాయన నీకు మంచి కాదురా, అట్లా కాదురా, ఇట్లా కాదురా అని చెప్పేసి వాళ్ళని ప్రాధేయపడితే వాళ్ళు ఇంకెక్కువ చేస్తుంటారు. అందరు కెమెరాలు బంద్ చేసుకుంటారు, నిద్ర వస్తున్నదా? ఎందుకు ఇది చేస్తున్నారు? యద్వై తత్ నా మనుతే మన్వానో వై తన్న మనుతే నాహి మంతుర్ మతేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వా తు తద్ ద్వితీయమస్తి తతో అన్యద్ విభక్తం యన్ మన్వీత. ఇక అంగీకరించడం, మనస్సుతోటి ఒప్పుకోవడం, అంగీకరించడం, అది ఎవరైనా ఏం చెప్తున్నారు, ఎవరైనా ఎవరి కోసం చెప్తున్నారు, నా కోసం చెప్తున్నారు కదా, నా జీవితం కోసమే చెప్తున్నారు కదా అని చెప్పడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు పిచ్చోళ్ళు, వాళ్ళకు ఇప్పుడు ఈ రజనీ అమ్మగారు చెప్పేది అదే, నువ్వు వెనుకబడి ఉన్నావమ్మా, మీ జమానా వేరు, మా జమానా వేరమ్మా, ఇది ఎడ్యుకేషన్ పర్పస్, ఈ డ్రెస్సులు ఇట్లా ఉండాలి, మేము ఇట్లా చేస్తుంటాం అని చెప్పేసి
ఇది పేరు రజనీ అమ్మదే కానీ ప్రతి అమ్మ పరిస్థితి ఇదే. ఎందుకంటే పిల్లలు చెప్పేది వాళ్ళకు, తల్లిదండ్రులు ఏమో వాళ్ళు బాగుపడాలని చెప్తుంటారు. ఇక పిల్లలు ఏం చెప్తుంటారని అంటే ఎప్పుడు మమ్మల్ని ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పేసి మా చేతులు కట్టేస్తుంటావు. కానీ ఇప్పుడు లోకం చూడు, బయటకు వచ్చి చూడు ఎట్లా చేస్తున్నారు అని చెప్పేసి పిల్లలు తల్లిదండ్రులకు చెప్తుంటారు అనమాట. ఏది సరైంది? పిల్లలు చెప్పేది సరైందా, తల్లిదండ్రులు చెప్పేది సరైందా? తల్లిదండ్రులు చెప్పేదే సరైంది, కానీ పిల్లలు వినిపించుకోక లోకం తెలియక అట్లా చేస్తుంది. చెప్పేది నీతులు చెప్తే మైక్ బంద్ చేయండి. నీ నీతులు ఎట్లా వాళ్ళని ప్రాధేయపడేటట్టుగా చెప్పకూడదు. చెప్పే విధానం ఏంటంటే నీ ఇష్టం, నీ జీవితం సురక్షితం, నువ్వు ఎక్కడున్నా నువ్వు బాగుండాలి. అది నువ్వు ఎలా నిన్ను నీవు సేఫ్గా చూసుకునేటట్టుగా నువ్వు ఎలా ఉంటావో అది నీ ఇష్టం. ఇప్పుడు నీ ఒళ్ళంతా బయట వాళ్ళకు చూపిస్తే వాళ్ళు గుడ్లు మెలేసి చూస్తారా, లేదంటే పక్కకు ఎవరి దారిన పక్కకు తిప్పుకొని ఎవరికి దారిన వారు పోతారా? అంటే ఎవరైనా ఏదైనా చూస్తారు కదా. మరి నువ్వు ఈ రకంగా పోవడం నీకు ఎంత సమంజసం? అది నువ్వు ఆలోచించుకో, అది నీ ఇష్టం. నేను చెప్తే నీకు నచ్చదు కాబట్టి అది నీ జీవితం. ఇప్పుడు ఎవరికైనా భోజనం పెడతామని అంటే ఎంగిలి విస్తరిలో తినడానికి ఇష్టపడతారా, లేదంటే శుభ్రమైన విస్తరిలో తినడానికి ఇష్టపడతారా అని ప్రశ్నించాలి. ఆలోచింపజేస్తే అప్పుడు వారు ఆలోచిస్తారు. ఇక మనము తలబాదుకోవాల్సిన పని ఉండదు. అదే మనం ప్రాధేయపడుతూ ఇట్లా చేయి బిడ్డ, నీ వాంచనే, నువ్వు ఇట్లా చేయవే, నువ్వు బాగుపడతావు, ఇట్లా అంటే వాళ్ళకు ఇంకెక్కువైపోతుంటది. అర్థమవుతుంది అమ్మగారు? చెప్పి నిర్ణయం పిల్లలకే వదిలేయాలి, అప్పుడే ఆలోచిస్తారు వాళ్ళు కూడా. వారిని నెత్తి మీద పెట్టాలి, అప్పుడు దానికి ఆచార్యజీ ఓం ఆలోచించారు ఆచార్య. ఇంకా అట్లా మనం వదిలేసినా కానీ వాళ్ళు ఎట్లా చేసినా మా అమ్మ నాన్న ఏమంటలేరని చెప్పేసి అట్లా కూడా ఎక్కువ చేయొచ్చు. అమ్మగారు రేపేదైనా జరిగింది జరిగింది లేదు, అది నీకు అర్థమవుతుంది అమ్మగారు? అర్థమవుతుంది ఆచార్యజీ. నా కాలుకి దెబ్బ తాకింది ఆడికి పోతే నీకు తాకుతుంది అంటే ఆయన విన్నప్పుడు ఆయన కాలుకు దెబ్బ తాకినప్పుడే అర్థమవుతుంది, వాళ్ళ కాళ్ళకు దెబ్బ తాకినప్పుడు అర్థమవుతుంది. అందుకని ఈ చెప్పంగా వినని వారు చెడంగా చూడాలి. నేను చెప్పాను, నువ్వు నా బిడ్డవు కాబట్టి నేను చెప్పాల్సింది చెప్పాను. ఇంకా నేను నీ తల్లిని కాబట్టి అందుకని చులకనగా చేసి నా మాట నువ్వు వినిపించుకోలేదు కాబట్టి ఇక నువ్వు ఎప్పుడు నీ జీవితంలో తలెత్తుకోలేకుండా ఉంటావు. ఇప్పుడు ఎవరెవరి మీదైతే ఈ అఘాత్యాలు జరుగుతున్నాయో, టీవీలలో పేపర్లలో వస్తున్నాయో వారి వెనుక చూడు. అమ్మ నాన్న చెప్పిన ఆజ్ఞలో ఉన్న వారికి ఇవి జరుగుతున్నాయా, లేదంటే అందరి మాట పెడచెవిన పెట్టి ఈ టిక్ టాక్ అనేటువంటిది, ఈ యూట్యూబ్ అనేటువంటి దాంట్లో పోయి ఈ రకంగా విచ్చలవిడిగా ఉంటే జరుగుతున్నాయా? ఆలోచించు. నీ ఇష్టం, నీ జీవితం. ఎందుకంటే మాది అయిపోయింది. మేము మిమ్మల్ని కన్నాము, మనం చదివించడానికి ప్రయత్నం చేస్తున్నాం, మంచిగా ఉండమని చెప్పేసి చెప్తున్నాం, మీరు వినిపించుకోవట్లేదు, అది మీ ఇష్టం. గాయత్రి అమ్మగారు అర్థమవుతుందా? అందుకని ఎవరిది వారికే మనం ప్రాధేయపడి వారి బాధ్యత మనం తీసుకున్నాం అనుకోండి, మన చాటున చేస్తారు. అదే వారికి అర్థమైంది అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా అమ్మను గుర్తు చేసుకుంటారు. వారికి వారి అమ్మను దగ్గరికి చేయడం ఇష్టమా, లేదంటే మీ నీతులు చెప్పడం ఇష్టమా? వాళ్ళ అమ్మను దగ్గర చేయడం ఇష్టం. అలా ఉండాలి, ఎప్పటికైనా అలాగే ఉండాలి. ఝాన్సీ అమ్మగారు ఏవేవో కళలు కంటున్నారు. కళలు కనదు, యథార్థం వాళ్ళను జీవింపజేయాలి. వారి జీవితం స్వేచ్ఛ ఇవ్వాలి. అర్థమవుతుంది అమ్మగారు? వారికి స్వేచ్ఛ ఇవ్వాలి,
వారి వారి జీవితం వారు ఎట్లా నడుస్తున్నారో, ఎక్కడ కాలు పెడుతున్నారో, ఎక్కడికి పోతున్నారో అది వారికి తెలియాలి. వారికి తెలిసినప్పుడు ఇక వారు తప్పు చేయరు. వారు మనకు దూరంగా ఎంత దూరం ఉన్నా కూడా వారికి ఎదుటి వారిలో మన అమ్మ కనిపిస్తుంది. అదే మన నీతిలో వారికి మనం చెప్పినవన్నీ తప్పుగా నిర్ధారితమవుతున్నాయి అనుకోండి. ఇప్పుడు ఎట్లా అంటే పిల్లలకు చెప్తుంది తల్లి, ఎవరిని కొట్టొద్దు, ఎవరిని తిట్టొద్దు అంటారు. వాడు గడప బయట కాలు పెట్టగానే పక్కింటోడు అంటాడు, ఒరే నీ అవ్వ అని అంటుంటారు. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? అప్పుడు కొట్టాలి ఆచార్య. అప్పుడు మరి నీ దగ్గర వాడు ఆలోచించుకునే శక్తి అప్పుడు వస్తుంది అనమాట. ఆలోచించే సామర్థ్యం మనం మేల్కొల్పాలి. వాళ్ళని తెలివిమంతులు చేయాలి. నీ జీవితం, నీ రక్ష. నువ్వు ఎటువంటి వారి స్నేహం చేస్తావో చూడు. మంచి వారి స్నేహం చేస్తే నువ్వు మంచిగా ఎదుగుతావు. ఇక చెడ్డవారి స్నేహం చేస్తే ఇలాగే తిట్టుకుంటూ రోడ్డు మీద ఉంటావు. నీ ఇష్టం. అన్ని వారికి అప్పగించాలి. మొదటి నుంచే ఆలోచించాలి. ఇప్పుడు ఏదైనా కొనుక్కోవాలన్నప్పుడు మనం డబ్బులు ఇవ్వద్దు. ఏది మంచిది చూడు, మనం మంచిది చూపెట్టాలి. ఇది ఏమంటారు? చిన్నప్పటి నుంచి చెప్తుంటే వాళ్ళకి అనుభవాలు వాళ్ళకి అర్థం అవుతాయి. అమ్మగారు, మీరు ఒకవైపే చూస్తున్నారు, ఇంకొక వైపు చూడండి. ఆ పిల్లలు జిరాక్స్ పేపర్, ఫోటో కాపీ, గర్భంలో ఉన్నప్పుడు తల్లి చేసేటువంటి వ్యవహారం ఇప్పుడు చూపిస్తున్నారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అక్కడి నుండే జాగ్రత్త పరుచుకోవాలండి. అప్పుడు మనకి చెప్పేవారు ఎవరు లేరు కాబట్టి ఇక ఏదో రకంగా వారికి జన్మనిచ్చాము. ఇక వారు చేసేటువంటి కుప్పిగంతులంతా ఇప్పుడు మనం భరించాల్సి వస్తుంది. దానికి కారణం మనది. ఓం ఆచార్య, 16 సంస్కారాలు మనం ఏం చేయలేం. లాస్ట్ కో మొదలను చేస్తాం. 16 సంస్కారాలు అన్ని కరెక్ట్ చేస్తే ఇట్లా జరగదేమని అనిపిస్తుంది ఆచార్య. అది అందుకే దయానంద సరస్వతి సత్యార ప్రకాశం 2వ సముల్లాసము సంస్కార విధి గర్భాధాన సంస్కారంలో పూర్తి వివరణ ఇచ్చాడు. ముందు తల్లిని తండ్రిని వాళ్ళను బ్రహ్మచర్యం పాటింపజేసి ఆ యొక్క సరి అయినటువంటి సమయంలోనే ఈ యొక్క ఋతుదానం చేసి గర్భధానం చేసి సంతానాన్ని కన్నప్పుడు గర్భాధానం అయిన తర్వాత పుంసవనం అయిన తర్వాత సీమంతోనయనం తర్వాత వారికి వేది ఈ యొక్క కళల వైపు, కళలు అంటే వీణ వాయిద్యం కానీ వేద మంత్రాల ఉచ్చారణ కానీ అక్క చెల్లెల ధార్మిక చర్చ కానీ ఈ రకంగా మంచి విషయాలు చర్చించుకోవడం, మరియు గుణవంతులైన వారితోటి చర్చ చేయడం, వారికి ఈ యొక్క పిస్తోలుతోటి చంపుకోవడం, కత్తితో పొడుచుకోవడం, కూలగొట్టే ఇళ్లను ఒకరికొకరుని తిట్టుకోవడం, ఇటువంటివి చూడొద్దని చెప్పేసి ఆ గర్భధారణ సీమంతోనైన తర్వాత 2వ గర్భంలో ఉన్నటువంటి జీవాత్మ యొక్క హృదయ స్పందన ఎప్పుడైతే తయారవుతుంటుందో, మస్తిష్కం ఎప్పుడైతే అతుక్కోవడం తయారవుతుంటుందో అప్పుడు విత్తనం నాటడం ఉంటుంటది. ఆ తల్లి చేసేటువంటి వ్యవహారం శిశువులోకి వస్తుంటది. కాబట్టి ఈ యొక్క సీమంతోనయనం తర్వాత తల్లిని దౌహృదిని అంటారు. దౌహృదిని అంటే 2 హృదయములు కలటువంటిది. ఒకటేమో తన శరీరంది, రెండవదేమో గర్భంలో ఉన్నటువంటి శిశువు యొక్క హృదయ స్పందనతోటి దౌహృదిని అంటారు. 2 హృదయాలు కలటువంటిది. ఇప్పుడు ఈ మస్తిష్కం 3 కపాలముల యొక్క సంయోగం. 3 కపాలం అంటే ఈ పైన ఉండేటువంటి ఎముక కాదు, ఆ ఎముక వట్టిదే, దాన్ని కాపాడడానికి మాత్రమే, పొట్టు మాత్రమే. లోపల ఉండేటువంటి మస్తిష్కం, చిన్న మెదడు, పెద్ద మెదడు. చిన్న మెదడు వెనుకుంటుంటది, పెద్ద మెదడు కుడివైపు, ఎడమ వైపు. ఇవి 3 విభాగాలు చూసారా? ఈ 3 మెదళ్ళు అతుక్కునే ఈ 3 మెదళ్ళు అతుక్కునేటువంటి దానిని సీమంతం అంటారు. సీమ అంటే అంచు, బార్డర్ అని ఇంగ్లీష్ లో అంటారు. సీమ అని చెప్పేసి మన భారతీయ భాషల్లో అంటుంటారు. సీమ అంటే చివరి. అంటే ఈ 2 మెదళ్ళు, ఈ యొక్క స్త్రీలు తలలో పాపెడ తీసేటువంటిది, వెంట్రుకల ఇంట్లో పాయ తీసేటువంటిది, పాయ తీయడం పాపడ అంటే 2 మెదళ్ళ వైపు చల్లగా ఉండాలి, గాలి తగలాలి, అందు గురించి పాపడ తీస్తుంటారు. ఇక మగవారు
ఎడమ వైపు తీస్తుంటారు. ఎందుకు అంటే వీరికి నిర్ణయం తీసుకునేటువంటి సామర్థ్యం ఎక్కువగా ఈ ఎడమ మెదడు ఎక్కువ పనిచేస్తుంటది కాబట్టి ఇక్కడ చల్లగా ఉండడానికి. ఆచార్యజీ ఇప్పుడు ఏమైందంటే రోజు అన్నం తినేటప్పుడు అన్నం తినుకుంటూ టీవీ చూస్తుంటే అక్కడ ఏమో జరుగుతుంటది, అదే ఎఫెక్ట్ మనకు పడుతున్నది. దోస్తాను అట్లనే ఉంది. వ్యవస్థ మొత్తము మనము చెడు వ్యవస్థలో పోయినప్పుడు మంచిగా రావాలంటే ఇబ్బందులే అవుతున్నాయి. అదే ఈ సందర్భంలో అది మహాత్మా గాంధీ దగ్గరికి ఒక అమ్మ వచ్చి, మావాడు ఎప్పుడు బెల్లం తింటున్నాడు, ఎంత చెప్పినా వినట్లేదు అని చెప్పేసి ఆ అమ్మ వచ్చి మహాత్మా గాంధీ గారికి మొరపెట్టుకుంటే గాంధీ గారు అన్నారు, 3 రోజుల తర్వాత రా అని చెప్పారు. 3 రోజుల తర్వాత రమ్మనంటే 3 రోజుల తర్వాత వచ్చింది. అప్పుడు చెప్పాడు అనమాట, నువ్వు బెల్లం తినకు అని చెప్పేసి. అప్పుడు ఆ అమ్మాయి ఏమన్నదంటే, ఈ ఒక్క మాట చెప్పడానికి 3 రోజులు ఎందుకు మా వాడిని ఇబ్బంది పెట్టావు అని అంటే, అప్పుడు నేను కూడా ఎక్కువ తినేవాడిని అని గాంధీ గారు చెప్పారంట. అంటే తను ఏదైతే చేస్తుంటారో దానిని ఆచరించి ఇతరులకు చెప్తే ప్రభావం ఉంటుంది, ఆచరించకుండా చెప్తే ఇబ్బందికరంగా ఉంటుంటది. అందుకని ఈ యొక్క యమ నియమాలు అష్టాంగ యోగంలో మనల్ని మనం నియంత్రణలో ఉంచుకోవడం ఇవి అన్ని ఉపయోగపడుతుంటాయి. తద్వై తత్ నా శృణోతి శృణ్వన్ వై 27వది చూడండి. తద్వై నా శృణోతి, ఇక ఏదైతే చెప్తే వింటూ ఉండి కూడా వినిపించుకోనేటువంటి తత్వం. నా శృణోతి నాహి శ్రుతేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నా తద్ ద్వితీయమస్తి తతో అన్యద్ విభక్తం యత్ శృణుయాత్. ఇక ఎప్పుడైతే ఈ యొక్క చెప్పినప్పుడు వినిపించుకోవడం జరుగుతుంటుందో, వినడం జరుగుతుంటుందో జీవితమే మారిపోతుంది. ఎప్పుడైతే వినిపించుకోలేరో అప్పుడు జీవితం ఆగమైపోతుంటుంది. ఎప్పుడైతే వింటుంటారో ఇక అప్పుడు వారి అవజ్ఞ దూరమైపోతుంటది, జ్ఞానం వస్తుంటుంటది, శిష్టాచారం వస్తుంటుంటది, సభ్యత సంస్కారం వస్తుంటది. ఎప్పుడైతే వినడం ఆలోచించడం జరుగుతూ ఉంటుంటది. అమ్మగారు దేవుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, చిన్న పిల్లలు ఏదైతే వాళ్ళు చేయబోతుంటే మనము నివారిస్తే వాళ్ళు వినకుండా ఉండి చేస్తుంటారు. ఉదాహరణకు ఆ చీమల దగ్గరికి పోయి పట్టుకోవడానికి చూస్తుంటే అవి కరిసిన తర్వాత మళ్ళీ వాటి దగ్గరికి పోవడానికి ఎందుకు భయపడుతుంటారు? నిప్పు ఒకసారి కాలిన తర్వాత మళ్ళీ దాని దగ్గరికి పోవడానికి ఎందుకు భయపడుతుంటారు? కరెంటు ప్లగ్లో వేలు పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు వద్దంటే ఊరుకోనటువంటి వారు మన వెనకాల పోయి దాంట్లో వేలు పెడితే అది కరెంట్ షాక్ కొడితే మళ్ళీ అక్కడికి పోవడానికి భయపడతారు. ఎందుకు? అది షార్ట్ అనుభవం అయినప్పుడు ఇక వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి భయపడతారు. అనుభవం అవుతుంది. ప్రతి అనుభవం అయ్యేటట్టుగా అయితే గ్రహించడం జరుగుతుంటుందో ఇక వారెవరు ఈ వ్యసనాల వైపు పోరు, ఈ తప్పుదోవ పట్టడం వైపు పోరు, నియంత్రణలో ఉంటారు అనుభవం అయ్యే వరకు. అందుకే మన నీతులు పారవన్నమాట పిల్లల మీద. అందుకని నీతులు చెప్పేవారి పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, అది గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా సరే. అందుకని పిల్లలకు మనము మన జీవితంలోని సారాంశాన్ని చెప్పాలి. అందుకే పెద్దలు ఈ యొక్క తాత శబ్దం ఏంటంటే తరించమని తీరము దాటించేవాడే తాత. తరించమనడం ఏంటి అంటే ఇది నా జీవిత సారాంశము, ఈ విషయంలో ఇది నా అనుభవం. నువ్వు ఇలా నడుచుకున్నావంటే నువ్వు సుఖంగా ముందుకు పోతావు. లేదు అని అంటే అన్ని సామాజిక ఎదురు దెబ్బలు ఎట్లా పడతాయని అంటే నువ్వు ఎవరు కూడా నిన్ను ఓదార్చలేరు. ఈ చెప్పితే విననటువంటి పిల్లలు ఎదుర్కొనేటువంటివంతా ఈ సామాజిక ఎదురు దెబ్బలే ఎదుర్కొంటున్నారు. అర్థం కావట్లేదా? అర్థమవుతుంది ఆచార్యజీ, అర్థమవుతుంది. వాళ్ళకు తెలిసేంత వరకు అయితే మనం అయితే చెప్పాలి కదా ఆచార్య. ఏం చెప్పకుండా ఉంటే కూడా
అగాధం అయిపోతారు కదా ఆచార్యజీ. చెప్పాల్సింది ఏది అంటే వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత మనం పైకి పనిచేయాలి. వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత మనం చెప్పింది తూచా తప్పకుండా అక్కడ వ్యవహారంలో చూసినప్పుడు కనబడాలి. వాళ్ళకు మనం చెప్పింది వాళ్ళకు వ్యవహారంలో కనబడ్డప్పుడు మన మాట మీద వారికి నమ్మకం కుదురుతుంది, విశ్వాసం కుదురుతుంది. మనం తప్పు చెప్పమని చెప్పేసి వారికి తెలిసిపోతుంది. వారికి జీవితంలో ఏ సమస్య వచ్చినా మొట్టమొదటి సంప్రదించేది మనల్ని. అదే మనం నీతులు చెప్పామనుకోండి, మనం నీతులు చెప్పామనుకోండి, బయటకు వ్యవహారంలోకి పోయిన తర్వాత అక్కడ మన నీతులు పారవనుకోండి, ఇక మనల్ని తిట్టుకుంటారనమాట. ఇక మన దగ్గరికి రావడానికి జంకుతారు, మనకు విషయం చెప్పడానికి సంకోచిస్తారు, మన కంటపడడానికి కూడా సంకోచిస్తారు, దూరంగా వెళ్తారు. జాన్సీ అమ్మగారు అర్థమవుతుందా? ఇది దీని యొక్క రహస్యం. సమయం మరి ఎక్కువైపోతుంది కాబట్టి సంధ్యోపాసన చేయించండి. ఆచార్య వారికి యొక్క లైక్ చేసి ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పండి. ఎపిసోడ్ ను లైక్ చేయండి, అందరికి చెప్పండి. ఈరోజు గారు బుధవారం లక్ష్మమ్మ గారికి ఓం నమస్తే ఆచార్య. సంధ్యోపాసన వరలక్ష్మీదేవి రోజు ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ల రూపంలో పెట్టండి, మళ్ళీ వినాలి. ఓం నమస్తే. సంధ్యోపాసన బ్రహ్మయజ్ఞము. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రయతాం స్వాహ. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం వాక్ ఓం ప్రాణః ఓం చక్షుః ఓం శ్రోత్రం ఓం నాభిః ఓం హృదయం ఓం కంఠః ఓం శిరః ఓం బాహుభ్యాం యశోఫలం ఓం కరతలకరపృష్ఠే ఓం భూః పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం ఋతం చ సత్యం సాపిద్ధా తపసోధ్యజాయిత తతో రాత్రియజాయిత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదద్విశ్వస్య మిషతో వసి సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు దివిం చ పృథివీం చాంతరిక్షమదో స్వః. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం ప్రాసీదిగగ్నిరధిపతిరషితో రక్షితాదిశ్చాయిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః.
दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरच्चिराजीरक्षिता पितर्षवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो वस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्वस्तम्भो जम्बे दद्मः प्रदीचीदिक्वर्णोऽधिपतिः प्रदाकूरक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्वस्तम्भो जम्बे दद्मः उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षितासि निर्षवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्वस्तम्भो जम्बे दद्मः ध्रुवादिविष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्वस्तम्भो जम्बे दद्मः गोर्ध्वादिक् बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वरशमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्वस्तम्भो जम्बे दद्मः उपस्थानमन्त्रमुలు ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యాగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణశ్చాగ్నిః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తుతశ్చ उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय चौर्यं वद्वयं तमसस्वरिष्वः वत्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमं तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् हस्तेम शरदश्यतं जीवेम शरदश्यतगं शृणुयाम शरदश्यतं प्रभ्रमाम शरदश्यतम् अधीनासाम शरदश्यतं भूयश्च शरदश्यतात् ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक ఓ సచితానంద అనంత స్వరూపాన నిత్యుడువు బుద్ధుడువు ముక్త స్వభావుడువు అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయ్యున్న పరమాత్మ నీకు అనేక నమస్కారములు. హే జగదీశ్వర దయానిధి భవత్కృపయా నేను జపాసనాది కర్మణ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోనే వెంటనే మేము ప్రాప్తించుకుందుముగాక. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. సంధ్యోపాసన సమర్పణ. ఓం ఆచార్య నమస్తే. సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు. శాంతి పాఠ అని చెప్పండి. ఓం దవ శాంతి శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమస్తే. నమస్తే.